తిరుమల లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారంలో బాధ్యులైన ఎవరిని వదిలే ప్రసక్తే లేదని నూతన బోర్డు మెంబర్ వైద్యం శాంతారాం స్పష్టం చేశారు. తనను బోర్డు మెంబర్గా నియమించడంపై చంద్రబాబును కలిసి శాంతారాం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక టీటీడీలో భక్తులు సమర్పించే తలనీలాలలో కూడా పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని శాంతారాం ఆరోపించారు. త్వరలో బోర్డు సభ్యులందరూ ముఖ్యమంత్రిని కలుస్తామని, టీటీడీ ప్రక్షాళనపై ముఖ్యమంత్రితో చర్చించి చర్యలు తీసుకుంటామని వైద్యం శాంతారాం స్పష్టం చేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి ఇవ్వడం కానివ్వండి, అన్నప్రసాదాల్లో నాణ్యత లేకపోవడం, ప్రసాదాల్లో నాణ్యత లేకపోవడం, చాలా హిందువుల దేవాలయాలపైన దాడులు చేయడం గత 5 సంవత్సరాలుగా జరిగింది. మన ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మా దైవం సీఎం అయిన తర్వాత హిందూ దేవాలయాల్లో ఎటువంటి హాని జరగకుండా కల్తీ లడ్డు టేస్ట్ విధానంలో కానివ్వండి, సామాన్య భక్తుల సౌకర్యాలు కానివ్వండి, అదే రకంగా మన అన్నప్రసాదాల క్వాలిటీ విషయంలో కానివ్వండి చాలా నాణ్యతగా చేయాలనేసి వచ్చిన తక్షణం చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తక్షణం హిందూ దేవాలయాలపైన చాలా వరకు దృష్టి పెట్టి దాన్ని నాణ్యతను ఎక్కువ చేస్తున్నారు. అదే రకంగా మొన్ననే మా నాయ బ్రాహ్మణులకు ఎన్నో సంవత్సరాలుగా నామినేట్ పోస్టుల్లో ఎక్కడ చోటు కల్పించకుండా మేము ఎక్కడ పోటీ చేసుకునేదానికి అవకాశాలు లేకుండా ఉంటే మొన్న లోకేష్ గారి పాదయాత్రలో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1200 టెంపుల్స్లో నామినేట్ పోస్టులు మీన్స్ ప్రతి ఒక్క దాంతోనూ ప్రతి ఒక్క టెంపుల్లోనూ బోర్డు మెంబర్గా ఇస్తానని లోకేష్ గారు మా దైవం లోకేష్ గారు చెప్పడం జరిగింది. అదే రకంగా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు మరియు నారా లోకేష్ గారు మా నాయి బ్రాహ్మణులకు ప్రతి దేవస్థానంలో ఒక బోర్డు సభ్యుడిగా నియమించడం కూడా జరిగిన దానికి మా నాయి బ్రాహ్మణులందరూ రాష్ట్రంలో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే రకంగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో కనీవిని ఎరగని రీతిలో 2 నాయి బ్రాహ్మణులకు చోటు కల్పించడం మా నాయి బ్రాహ్మణులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు చరిత్రలో ఎక్కడ జరగలేని విషయం. మొన్ననే కార్పొరేషన్ కూడా వేయడం జరిగింది. మన శేషగిరిరావు గారు డైరెక్టర్ కూడా ఎన్నుకోవడం జరిగింది. నాయి బ్రాహ్మణులకు అత్యధికంగా ఏదైనా గవర్నమెంట్ మంచి చేసిందంటే తెలుగుదేశం గవర్నమెంట్ అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ముఖ్యంగా మా బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో 18వ తేదీ జరగబో బోర్డు మీటింగ్లో ముఖ్యంగా భక్తుల సౌకర్యాల కోసం సామాన్య భక్తుల సౌకర్యం కోసమే పెద్దపీట వేయాలని ఆల్రెడీ నిర్ణయించారు. కాబట్టి ఆ భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించడం మా ధ్యేయంగా పనిచేస్తామని అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను.